నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వార్త నమస్తే సార్. నమస్తే. సార్, ఒక పక్క అంబటి కేసు నడుస్తా ఉంది. సో ఇదే టైంలోనే అంబటి డాటర్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. జగన్ ఆఫర్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఏ డాటర్ వస్తున్నారు, ఒకవేళ వస్తే ఏ పదవికి వాళ్ళు పోటీ చేసేచ్చు? అంబటి రాంబాబు, విజయలక్ష్మి ఆయన భార్య పేరు. సో వీళ్ళకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. యాక్చువల్గా ముగ్గురు డాక్టర్లే. పెద్ద అమ్మాయి అంబటి మౌనిక, రెండో అమ్మాయి మనోజ్ఞ, మూడో అమ్మాయి శ్రీజ. ముగ్గురు కూడా మెడికల్ డాక్టర్స్. మొన్ననే ఈ మధ్య లాస్ట్ ఇయర్ అక్టోబర్లో శ్రీజకి అమెరికాలో ఇలినాయిస్ లో పెళ్ళయింది. దానికి అంబటి రాంబాబు కూడా వెళ్ళాడు. ఎందుకంటే అప్పట్లో ట్రంప్ ప్రవేశపెట్టిన వీసాల ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళలేరేమో అని వీళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి చేశారు. పెళ్లి కూడా అతను లవ్ మ్యారేజ్ వాళ్ళది. అతను జాస్తి హర్షవర్ధన్ తణుకు. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ ఒక బ్యాంక్లో పనిచేస్తాడు. సో అతను కమ్మ సామాజిక వర్గం అయితే వీళ్ళేమో కాపు సామాజిక వర్గం. అలాగే ఇద్దరు కూతుర్లు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే చేసుకున్నారు. సో మధ్యలో మనోజ్ఞ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గౌతమ్తో ఇష్యూస్ అప్పుడు కూడా కొంత గొడవలు జరిగాయి. గౌతమ్ కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తూ వీడియోలు కూడా చేశారు. సో ముగ్గురిని మెడికల్ డాక్టర్లను చేశాడు, చదివించాడు. అంబటి రాంబాబు కూడా ఆయన అడ్వకేట్. యాక్చువల్గా ఆయన ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. తర్వాత ఏపీఐఐసి అంటారు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా 2005 నుంచి 2007 వరకు ఉన్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ 2009లో చనిపోయిన తర్వాత జగన్కి మద్దతు ఇవ్వడంతో రోసయ్య ప్రభుత్వం ఈయన్ని సస్పెండ్ చేసింది. దాని తర్వాత 2010లో సస్పెండ్ చేస్తే 11లో ఈయన వెళ్ళి వైసీపీలో చేరాడు. అక్కడ నుంచి ఈయన రాజకీయాల్లో ఉంటున్నాడు. తర్వాత లేటెస్ట్గా ఆయన సత్తెనపల్లి నుంచి గెలిచాడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాడు, మినిస్టర్ అయ్యాడు. 2022 నుంచి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఎక్కువగా అంబటి రాంబాబు ఏంటంటే వివాదాల్లో కూడా ఉన్నాడు. ఆ మధ్య సుకన్య అనే అమ్మాయి విషయం కూడా బయటకు వచ్చింది. ఏబిఎన్ వాళ్ళు చేశారు, స్టింగ్ ఆపరేషన్లో అది వచ్చింది. దాని తర్వాత ఆయన ముందు నుంచి కూడా చాలా ఓకల్గా మాట్లాడడం, మంచి ఉపన్యాసకుడు. సో అలాగా ఆయన పాపులర్ అయ్యాడు. లాస్ట్ మంత్ జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబుని ఇంటి మీద దాడులు జరగడం, తెలుగుదేశానికి సంబంధించి గల్లా మాధవి కావచ్చు, తర్వాత గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి, వీళ్ళు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఆయన మీదకి వెళ్ళడం, ఆయన్ని వీళ్ళు బూతులు తిట్టడం, దాంతో ఈయన అతి దారుణంగా చంద్రబాబుని తిట్టడం. సో దాని తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. నేను వాళ్ళు వచ్చి నా తల్లిని తిట్టినప్పుడు నేను రెచ్చిపోయి నా తల్లిని తిడితే నేను కూడా వాళ్ళ తల్లిని తిట్టాను, చంద్రబాబు తల్లిని, అది కరెక్ట్ కాదు అని ఆవేశంలో చేశాను అన్నాడు. కానీ దాడులు అయితే జరిగాయి. దాని తర్వాత ఆయన మీద 8 రోజుల్లో 36 కేసులు పెట్టారు. సో ప్రజెంట్ దాదాపు అన్ని వాటిలో బెయిల్ వచ్చినా కూడా ఒక 2023లో ఆయన సంక్రాంతి సంబరాల పేరుతో నడిపినప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆ కేసు ఉంది. ఆ కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని మీద కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంట్లో ఆ టైంలో ఉన్న డాక్టర్ మౌనిక, ఆమె చాలా ఊహించని స్థాయిలో ఒక నాయకత్వ స్థాయిలోకి వచ్చేసినట్టుగా చెప్పచ్చు. ఎందుకంటే ఆమె గట్టిగా నిలబడింది. ఎప్పుడైనా నాయకత్వం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే క్రైసిస్లో ఎవరు గట్టిగా నిలబడతారు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు. మామూలు అప్పుడు ఎవరైనా మాట్లాడతారు, కానీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అలాగే ఆమె ఇప్పుడు చాలా ధైర్యంగా నిలబడడం. వైసీపీ వాళ్ళు కూడా అంబటి అరెస్ట్ అయ్యాడు, కానీ ఒక వారసురాలు వచ్చింది బయటికి. మనకు ఒక మంచి మహిళా నాయకురాలు దొరికింది. ఎందుకంటే ఆమె అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, చాలా క్లారిటీగా ప్రజెంట్ చేయడం కానీ, తెలుగుదేశం వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేయడం కానీ, ఒక రకంగా అంబటి రాంబాబు మాట్లాడినట్టే ఉంది ఆమె చూస్తే. ఆ మాట్లాడే స్టైల్ కానీ, స్ట్రక్చర్ కానీ అంతా కూడా అంబటి రాంబాబుని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. కాబట్టి మహిళ కాబట్టి ఆమె మీద దాడులు కూడా వీళ్ళు అంటే మాటలతో దాడులు కూడా అంబటిని చేసినట్టు చేయలేరు కదా. సో ఆమె అన్ని రకాలుగా లాజిక్లు మాట్లాడుతుంది. నిన్న అంబటి రాంబాబు ఇలాగా తగ్గేది లేదన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆమె ఎవరు అనిత మాట్లాడినప్పుడు దానికి కూడా ఏం కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు లోకేష్ కూడా అలాగే ఇచ్చాడు, మరి లోకేష్ని ఎందుకు విమర్శించవు? అట్లాగే వందనాదేవి, ఆమెకేం సంబంధం? ఆమె గ్రంథాలయ చైర్మన్, ఆమె వచ్చి మా ఫాదర్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు?
అసలు నువ్వు ఒక హోంమంత్రిగా బిహేవ్ చేస్తున్నావా, తెలుగుదేశం నాయకురాల్లాగా బిహేవ్ చేస్తున్నావా అని చెప్పి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ కూడా మన లీడర్ లాగా ఆమెని ఫీల్ అవుతున్నారు. ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఒక మహిళగా నిలబడింది, మా నాన్న అరెస్ట్ని ఖండిస్తుంది. అంటే జైల్లో ఆయన ఉన్నప్పటికీ ఆ లోటు రాకుండా ఈమె చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది. దాంతో జగన్ కూడా ఇప్పుడు ఆలోచనలు పడ్డాడని చెప్తున్నారు. ఈమెని మనం రాజకీయాల్లోకి తీసుకుంటే, వైసీపీలోకి తీసుకొని ఆమెకు పదవి ఇస్తే, ఎందుకంటే అంబటికి కూడా ఆల్మోస్ట్ 68 years ఆయనకి. ఒకవేళ బయటకు వచ్చినా ఆయన కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. వారసురాలుగా ఈమెని రంగంలో దిగితే ఒక కాపు మహిళగా ఉంటది. రెండోది ఎందుకంటే ఇప్పుడు జగన్ స్ట్రాటజీ అంతా కూడా జనసేనలో ఉన్న కాపుల్ని మ్యాక్సిమం బయటికి లాగాలి అంటే, పవన్ కళ్యాణ్ వెనక కాపులు మెజారిటీ కాపులు ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి. పవన్ కళ్యాణ్ ఏమనకుండా మెల్లగా పవన్ కళ్యాణ్ వెనుకున్న కాపుల్ని అంటే కాపులు కమ్మల మధ్య ఒక విభేదాన్ని క్రియేట్ చేయాలి. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నా కూడా ఆయన కాపుల వైపు లేడు, చంద్రబాబు కోసమే ఉన్నాడు. కాపులకి మీకు ఆయన రక్షకుడు కాదు, కాపుల మీద దాడులు జరుగుతున్నా ఆయన మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. అంటే కాపులకి అండగా ఆయన నిలబడ్డు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళి కాపుల్ని మ్యాక్సిమం కాపుల ద్వారానే కాపుల్ని చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏనుగులను పట్టాలంటే కుంకి ఏనుగులను దింపుతారు, వైల్డ్ ఎలిఫెంట్ పట్టాలంటే ట్రైన్డ్ ఎలిఫెంట్లు దింపి ఆ ఎలిఫెంట్ ని పట్టుకుంటారు. అలాగా తన దగ్గర ఉన్న కుంకి కాపుల్ని దింపి అక్కడున్న కాపుల్ని లాగాలి అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏ స్ట్రాటజీలన్నా వేస్తూ ఉంటారు. అలాగే జగన్ కి ఇప్పుడున్న వాటిల్లో ఇది ఒక స్ట్రాటజీ వేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఈమె కానీ వస్తే రంగంలోకి గట్టిగా మనం రాజకీయాలకు దించవచ్చు. అందుకని ఆమెకి ఏదన్నా మంచిగా పదవి ఇచ్చి స్టేట్ వైడ్ ఒక స్పోక్స్ పర్సన్ కావచ్చు, లేదా మహిళా అధ్యక్షురాలు కావచ్చు వింగ్ లో తీసుకుంటే, ఇప్పటి వరకు ఏంటంటే గట్టిగా మాట్లాడగలిగింది రోజా ఉంది. కాకపోతే రోజాకి నెగిటివిటీ ఎక్కువ. ఎందుకంటే ఆమె దారుణంగా ప్రత్యర్థుల్ని మాట్లాడడం, ఈ మాట్లాడలేదు. ఈమె డాక్టర్ కొంత జెంటిల్ గా ఉంది, అగ్రెసివ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం డీసెంట్ గా ఉంది, అపీలింగ్ గా ఉంది. కాబట్టి ఉమెన్ కి ఆమె గట్టిగా అపీల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రోల్ మోడల్ గా ఉమెన్ కి, కాపు మహిళలకి ఆమె ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కాపు మహిళల్ని ఆమె ఆర్గనైజ్ చేయగలదు. కాపు మహిళల్ని చాలా మందిని ఆర్గనైజ్ చేయగలన చాలా వీక్ అయిపోతాడు పవన్ కళ్యాణ్. సో ఆ యాంగిల్లో ఆమెను తీసుకురావాలి అనేది ఇప్పుడు ఆయన జగన్ ప్లాన్ అని చెప్తున్నారు. మామూలుగా మనం చూసుకుంటే రాజకీయాల్లో ఉమెన్ అనేది మనకు చాలా తక్కువ ఇండియాలో. ప్రపంచ చాలా దేశాలతో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు ఇప్పుడు 18th పార్లమెంట్ ఉండేది. 18th పార్లమెంట్ లో జస్ట్ 13.6% మాత్రమే మహిళలు. 543 మంది పార్లమెంట్ సభ్యులు. లోక్సభ నేను మాట్లాడేది, లోక్సభలో 543 మంది ఉంటే ఓన్లీ 74 మంది మాత్రమే మహిళలు. అంటే రఫ్ గా రౌండ్ ఫిగర్ చేసుకుంటే 14% మాత్రమే మహిళలు ఉన్నారు. ఇది ప్రపంచ దేశాల్లో చూసుకుంటే 149వ స్థానంలో ఉన్నాం మనం. అంటే ఒక రోండా లాంటి దేశాల్లో కూడా 64% ఉమెన్ ఉన్నారు పార్లమెంట్ లో. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ 14% మాత్రం లోక్సభలో ఉన్నారు. ఇక రాజ్యసభలో కూడా చాలా తక్కువే ఉన్నారు అనమాట. సో అంటే ఈ ఇంత తక్కువ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో చూసుకుంటే 9% ఉన్నారు స్టేట్ అసెంబ్లీ. ఛత్తీస్గఢ్ లో హైయెస్ట్ 18% ఉంటే, హిమాచల్ ప్రదేశ్ తర్వాత మిజోరాం లో అయితే అసెంబ్లీలో ఒకరు కూడా లేరు మహిళలు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఓన్లీ సర్పంచ్ స్థాయిలో, ఎందుకంటే మనకి 1992లో 73-74వ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 33% పంచాయతీలలో మహిళలు ఉండాలని చెప్పారు. దాంతో ఏమైందంటే దాదాపు 22 రాష్ట్రాలు 33% కాకుండా 50% వరకు మహిళలకి వేశారు. అందువల్ల ఓవరాల్ గా ఇండియాలో పంచాయతీ సర్పంచులుగా 46% ఉమెన్ ఉన్నారు. మళ్ళీ అక్కడ దాని ఏమంటారు, సర్పంచ్ పతి మళ్ళీ వాళ్ళ భర్తలే నడిపిస్తా ఉంటారు. కనీసం నామకే వస్తైనా 46% స్త్రీలు అక్కడ ఉన్నారు. ఓవరాల్ గా స్థానిక సంస్థలు అన్ని కలుపుకుంటే ఇండియాలో 43% వాళ్ళకు మహిళలు ఉన్నారు. అది ఒక రకమైన అచీవ్మెంట్. కానీ పై స్థాయిలో తీసుకుంటే స్టేట్ అసెంబ్లీలో 9%,
మనకి పార్లమెంట్లో 14% కంటే ఎక్కువ మహిళలు లేరు. ఉమ్, అందుకనే ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు 2023 సెప్టెంబర్లో, నారీ శక్తి వందన్ అధినియం ఉమ్, నియమం అని. అంటే నెక్స్ట్ 2029 తర్వాత పార్లమెంట్లో కానీ అంటే లోక్సభ అండ్ రాష్ట్ర అసెంబ్లీలలో ఉమ్, 33% కంపల్సరీగా ప్రతి పార్టీ ఇవ్వాలి. ఉమ్, అది కానీ జరిగితే మనకి పర్సంటేజ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్, ఈలోగా ఇట్లాంటి మహిళలు నాయకత్వంలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఉంది. అది ఇప్పుడు జగనేమి మహిళలను ఉద్ధరించాలి లేకపోతే మహిళల్ని రాజకీయాలకు తీసుకురావాలని లేదు, తనకు ఉపయోగపడుతుంది ఈ కాంటెక్స్ట్ లో ఒక కాపు మహిళ ఉపయోగపడుతుంది అన్న యాంగిల్లో నుంచి ఈమెకి ఇప్పుడు మంచి పదవి ఇచ్చి ఈమెని రాజకీయాలకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలిసింది. అంబటి రాంబాబు కూడా కూతుర్ల కొడుకులని తేడా చూడకుండా వాళ్ళని బ్రహ్మాండంగా చదివించడం, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం, వాళ్ళకి అండగా నిలబడడం అనేది కనబడుతుంది. అయితే ఆయన చాలాసార్లు చెప్పారు, ఇది నా గొప్పతనం కాదు, నా భార్య విజయలక్ష్మిది అని. అది కూడా కారణం, ఆమె ముగ్గురు కూతుర్ని తీర్చిదిద్దిన దాంట్లో మేజర్ రోల్ ఆమెది అని కూడా అంబటి గతంలో చెప్పాడు. సో ఆ రకంగా ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త రాజకీయ నాయకురాలు ఎవాల్వ్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది. వైసీపీలోనే ఫ్రెష్నెస్ కనిపిస్తుంది ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ.